హాయ్ అండి అందరికీ. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఉన్న హాతీరాం బాబా స్టోరీ మీకు తెలుసా? ఈ మాటల్లో వినండి. స్వామివారి పరమ భక్తుడు. స్వామివారి పరమ భక్తుడు అయితే స్వామివారి ఇతన్ని పరీక్షించడానికి ఇతనితో ఇక్కడికి వస్తాడు, భూలోకం వస్తాడు. భూలోకం వచ్చి ఏం చేస్తాడంటే, మనము ఇద్దరం ఒక గేమ్ ఆడదామా అని ఆడతారు ఇద్దరు కూర్చొని. ఎవరెవరు? హాతీరాం బాబా, స్వామీజీ అన్న విషయం స్వామివారికి తెలియదు. అయితే తెలియదు ఆ విషయం ఏమంటే, ఇదన్నీ కట్టుకొని వచ్చిండ్రు, ఇదంతా ఏంది నగలు వేసుకొని వచ్చిండ్రు అని రాజు ఏం చేస్తాడు, ఏంది ఈయనతో ఇట్లా వేషాలు వేసేట అతను అని స్వామిని అంటాడు, బంధిస్తాడు. బంధిస్తే నన్ను మీ పేజ్ చూసాడు, వీడియో చూసాడు, బంధిస్తే ఏమని వేషాలు పగటి వేషాలు అని అనుకుంటారు అందరు జనాలు. పగటి వేషాలు కాదు, స్వామి మళ్ళా మరుసటి రోజు వస్తాడు. మరుసటి రోజు వచ్చి మనం ఆడదాం, ఈ రోజు కంపల్సరీ పాచికలు ఆడదాం, నువ్వు గెలిస్తే నీ ఉన్న దగ్గరే నాకు ఇచ్చేయాలి, నేను గెలిస్తే నా దగ్గర ఉన్నాయని నీకు ఇచ్చేస్తా అని చెప్తాడు. అయితే ఏమంటారు, స్వామీజీ నవ్వుకుంటూ పరమ భక్తుడు కదా, పరీక్షించడానికి ఏం చేస్తాడంటే, ఇక నేను ఓడిపోతే నీకు ఇక నేను నగలన్నీ ఇస్తాడు. అయితే నా నగలన్నీ నంబి మహారాజు ఎవరంటే అతను సామ్రాజ్యానికి నంబి మహారాజుకు మొత్తం నగలన్నీ అది ఏమని. అయితే నంబి మహారాజు ఏం చేస్తాడు, అయ్యో పాచికలు ఆడిండ్రు వీళ్ళు ఎవరు, రాత్రిలో జరుగుతుంది కదా ఈ సంఘటన. రాత్రిలో జరిగితే ఓడిపోతాడు స్వామి, బలవంతంగానే ఓడిపోతాడు. ఓడిపోయినాక ఈ నగలన్నీ హాతీరాం బాబాకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఈయన కటికి దరిద్రుడే, అప్పులు లేదు, ఏం లేదు, తిండి లేదు. చూసేవారికి ఇన్ని నగలు ఉంటాయి అంటే ఆయన ఈ నగలని చూసి మళ్ళీ హౌస్ లైన్ పిలిపించి పరీక్షిస్తారు, మీ వాళ్ళని పిలిపించి పరీక్షిస్తే అది ప్యూర్ నగలు అనేది తేలుతుంది. అది వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ నగలు ఎక్కడి, ఇతనికి బాబాకి ఎక్కడి అని మస్తు తీవ్రంగా కొడతాడు రాజు. అంతే ఇక మరణశిక్షనే అమలవుతుంది. అయితే మళ్ళీ ఇక స్వామి ఎట్లా భక్తునికి మరణశిక్ష అమలైతే ఆ నగలు ఏం చేస్తాడు, ఇట్లా అవి నీవు అని అంటే పరమ భక్తుడు. మళ్ళీ ఏమని శ్రీనివాసుడు ఇతనికి నంబి మహారాజు కూడా ప్రత్యక్షమే, ఇతను నా పరమ భక్తుడు, అందుకే నీకు ఈయనకి ఇచ్చిన, ఈయనను పరీక్షించడానికి. అంటే మా హాతీరాం బాబా ఎట్లా అని అంటే, ఇక ఈ కలియుగ అంతం వరకు ఇక్కడ నమ్మి హాతీరాం బాబుగా శ్రీనివాసుని భక్తునిగా నేను సేవలు అందుకుంటా, నీతో పాటు నేను ఈ కొండలలో శేషాచల కొండలలో నిల్లు. మళ్ళీ ఆయన